నేను మీ విజయమ్మని. ఇప్పుడైతే పచ్చనపప్పు, క్యాబేజీ, ఇనిస్కాయ విత్తనాలు వేసి తీగ వండుతున్నాను. చూడండి, గ్లాస్ వెలిగించి పెడుతున్నాను. ఈ ఉడికిన తర్వాత క్యాబేజీ వేసి కూర చేస్తాను. ఇప్పుడు 3 విజిల్ ఇచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలి. తర్వాత కూర చేసుకోవాలి. ఇప్పుడైతే 3 విజిల్ ఇచ్చేసినాయి కుక్కర్లో. పప్పు అది దానిలోకి మసాలాకి అన్నీ వేయించుకుంటున్నాను. చూడండి, ఇందులో పట్టా మగ్గ, ధనియాలు వేస్తున్నాను. కొంచెం వేగించుకుంటే బాగుంటాయి. కొంచెం మిరియాలు కూడా వేసుకుంటే గ్యాస్ అది రాదు. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ కొంచెం ద్వారగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత కొబ్బరి, పచ్చనపప్పు, తెల్లగడ్డలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇవి వేగించేసాను. మసాలా ఆడిస్తున్నాను. కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ ఈ 3 వేసుకొని మిక్సీ తిప్పుకొని అన్నీ వేసి వాడ్చుకొని చేసుకోవాలి. మిక్సీలో బాగా మెత్తగా ఆడించుకోవాలి. ఇప్పుడైతే పప్పు ఉడికిందో లేదో చూస్తున్నాను. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మసాలా ఆడించుకుంటున్నాను. కొంచెం ఎర్రగడ్డలు, టమాటాలు అవి కూడా వేసుకుంటే ఇంకా బాగా మసాలా గుజ్జు బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మసాలా గిన్నె తిరగడం లేదు, కొద్దిగా నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడైతే మసాలా ఇలా ఆడించుకోవాలి. చూడండి మెత్తగాను. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించి బాగా పెట్టేసాను. ఇందులో నూనె పోస్తున్నాను. నూనె బాగా కాగిన తర్వాత టమాటా, ఎర్రగడ్డ అన్నీ వాడ్చుకొని చేస్తాను. చూస్తూ ఉండండి. నూనె కొంచెం బాగా వేసుకుంటే మసాలా బాగా వేగించుకొని అయితే నూనె బాగా బాయిల్ చేసుకోండి. బాగా కాగిన తర్వాత ఈ జీలకర్ర, ఆవాలు వేసుకోండి. తర్వాత కరివేపాకు, ఎర్రగడ్డ, టమాటా పట్టుకోవాలి. బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేయాలి. ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత మసాలా వేయాలి. టమోటా అన్ని తర్వాత ఎర్రగడ్డలు వేగిన తర్వాత ఇది ఎర్రగడ్డలు ఇప్పుడైతే బాగా వాడిపోయినాయి. తర్వాత టమాటాలు వేస్తున్నాను. ఈ టమాటాలు బాగా కొంచెం వేగనిచ్చి మసాలా వేయాలి. టమాటాలు అయితే ఇలాగా బాగా వాడుకోవాలి. ఎర్రగడ్డ, టమాటా తర్వాత మసాలా వేసుకోవాలి. ఈ మసాలాను కూడా కొంచెం బాగా వాసన వచ్చింది దాకా ఇప్పుడు దాకా వాడుకోవాలి. అయితే బాగా అన్నీ వాడ్చేసాను. మసాలా, టమాటా, ఎర్రగడ్డ అన్నీ ఇలా వాడుకోవాలి. ఇవి వాడిన తర్వాత ఇది క్యాబేజీ ఇలాగైతే తొరుక్కొని ఈ క్యాబేజీ కూడా వేసేయాలి. ఇందులో 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇగో నీళ్ళు కూడా పోస్తున్నాను. చూడండి, ఈ పప్పులో ఉండే నీళ్లు ఇందులో పోసేస్తున్నాను. ఉడకబెట్టిన తర్వాత మిగులుతాయి కదా నీళ్లు. కొంచెం మసాలా కడిగిన నీళ్ళు కూడా పోసుకోవాలి. పప్పులు అయితే ఇప్పుడు వేయకూడదు. క్యాబేజ్ బాగా ఉడికిన తర్వాత అప్పుడు వేయాలి. ఇందులోకి 1 గంటి కారం వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. ఇది బాగా ఉడికిన తర్వాత పుదీనా కూడా వేసుకుంటే బాగా కమ్మగా వాసనగా బాగుంటుంది. కానీ అది ముందే వేయకూడదు. కూర బాగా దించబోయి అయితే అన్నీ వేసి బాగా కలిపేసాను. మసాలా నీళ్ళు, పప్పు నీళ్ళు, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసాను. అయితే మూత పెట్టేస్తాను. ఇది ఉడికిన తర్వాత పచ్చనపప్పు వేయాలి. ఇప్పుడైతే కూర ఉడికిపోయిందో లేదో చూస్తాము. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పుదీనా కొంచెం వేసుకుంటే గ్యాస్ అది రాకుండా బాగుంటుంది. లాస్ట్ వేసుకోవాలి పుదీనా. క్యాబేజీ కూర ఒంటికి చాలా బలము, బాగా సలవ. పచ్చనపప్పు కూడా మంచిదే. ఇది చూడండి ఇలా వచ్చింది కూర. బాగా తినండి, బాగా బలంగా ఉండండి. నా కూరలు బాగా చూడండి.
అయితే కూర రెడీ అయిపోయింది. తిని చూసి టేస్ట్ ఎలాగుందో చెప్తాను. ఉట్టి తీగూర తింటే బాగుంటుందని మా ఇంట్లో కొంచెం నిన్న పుదీనా పచ్చడి చేశాను. అది ఉంటే టేస్ట్ చూసి చెప్తాను. అది కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం పచ్చడి కూడా నంచుకొని తింటుంటే బాగుంటుంది. సూపర్గా ఉంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కూరలు కావాలంటే కామెంట్స్ పెట్టండి, చేసి చూపిస్తాను. బాయ్.